హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రిగార్డింగ్ అవర్ లాస్ట్ వీడియో జియోస్పియర్ యాప్ గురించి అయితే నేను రివ్యూ ఇచ్చాను కదా గైస్. సో ఆ వీడియో అయితే యూట్యూబ్ అనేది తీసేయడం జరిగింది. సో వీడియో గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్ పెట్టండి గైస్, అందరూ కూడా ఒకసారి వెళ్ళి. సో యూట్యూబ్ వాడైతే ఏమని ఇచ్చాడో తెలుసా గైస్, నేనైతే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని పాటించలే అంట. జియోస్పియర్ యాప్ రివ్యూ ఇచ్చినందుకు దాంట్లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏం పాటించలేదో నాకైతే ఇంతవరకు అర్థమైతలేదు గైస్. ఎందుకంటే దాంట్లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏం పాటించకుండా నేను ఏమైనా 18+ వీడియో పెట్టాను అందులో, లేకపోతే ఇంకేమైనా పెట్టాను గైస్. నేను చేసింది యాప్ పైన రివ్యూ, అందులో ఏముందో అదైతే చెప్పాను అంతే. అయినా సరే వాడు దాన్ని తీసేశాడు, యూట్యూబ్ వాడు రిమూవ్ చేసేసాడు. అంటే సర్లేండి, నో ప్రాబ్లం. వాళ్ళ గైడ్ లైన్స్ అట తొక్కాట. కస్టమర్ కేర్తో కూడా చాట్ చేశాను, ఇంకా కూడా ట్రై చేస్తున్నా ఇప్పటికీ కూడా. బట్ లైట్ గైస్, మనం అలాంటి వీడియోస్ ఇంకెన్నో చేద్దాం, నో ప్రాబ్లం. కొంచెం చూసుకొని అప్లోడ్ చేస్తే అయిపోతుంది అలా. సో నేను చెప్పాను కదా గైస్, జియోస్పియర్ యాప్ గురించి అయితే ఎలాంటి యూట్యూబ్ ప్రీమియం లేకుండా అండ్ మూవీ రూల్స్లో మూవీ చూసేటప్పుడు కానీ మీకు ఎలాంటి వెబ్సైట్ కూడా, మీరు గూగుల్ లాంటిది గైస్, అదొక లైక్ గూగుల్ క్రోమ్ లాంటిది. మనం అందులో ఏమైనా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసింది మనకైతే యాడ్స్ లేకుండా, ఎలాంటి హార్మ్ఫుల్ వెబ్సైట్స్ కానీ ఏది కూడా మధ్యలో పాపప్స్ కానీ ఏది కూడా ఓపెన్ కాకుండా, కుకీస్ లాంటివి ఏది కూడా ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. వెరీ సేఫ్ యాప్. అండ్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది, iOS లో కూడా అవైలబుల్ ఉంది, మీరైతే చూసుకోవచ్చు. ఫుల్ ప్లే ప్రొటెక్ట్ యాప్ గైస్, వితౌట్ ఎనీ ఇష్యూస్. నేను డౌన్లోడ్ చేసి యూజ్ చేసి రివ్యూ అనేది ఇస్తున్నాను. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలా యూట్యూబ్ గురించి మాత్రం ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్త గైస్. ఎందుకంటే నేను ఉన్న యాప్ గురించి అక్కడ రివ్యూ ఇస్తేనే వాడనే డైరెక్ట్ ఆటోమేటిక్గా వీడియో అనేది తీసేసాడు గైస్. సో మీరు కూడా యూట్యూబ్ వాళ్ళ పైన మన వీడియో చేసే ముందు కానీ అలా ఏమైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసి అప్లోడ్ చేయండి గైస్. అండ్ థంబ్నెయిల్స్ కూడా చూసి మనం మెన్షన్ చేసి పెట్టాలి. ఎలాంటి మనం ఇప్పుడు సపోజ్ ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామో దాని గురించి మాత్రమే మెన్షన్ చేసి పెట్టాలి. ఇలాంటి స్టిక్కర్స్ కానీ ఏది ఉన్నా కూడా మనం దాని గురించి రిలేటెడ్ మాత్రమే పెట్టాలి. ఓకే, ఇప్పుడు నేను రిలేటెడే పెట్టినా అయినా నా దొబ్బింది అనుకో దీనమ్మ. నేను జియోస్పియర్ యాప్ గురించే పెట్టాను అండ్ యూట్యూబ్కి సంబంధించిందే పెట్టాను. దాని గురించి అయితే నేను చెప్పేశాను గైస్. సో దానికి యూట్యూబ్ వాడు లైక్ యూట్యూబ్ ప్రీమియం తీసుకోకపోతే మనకి లైక్ మనీ రాదని షో, లేకపోతే నేను చెప్పిన దాంతో నా దాంట్లో లక్షల కోట్ల మంది వచ్చి చూసి లైక్ వాడిని యూట్యూబ్ ఏదో ఆగిపోయినట్టు వాడు లైక్ నా వీడియో రిమూవ్ చేశాడు. ఓకే, దట్స్ నో ప్రాబ్లం, తీసేయని మన దాంట్లో వచ్చిందిలే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే జియోస్పియర్ యాప్ గురించి దాంట్లో ఉన్నదే నేను చెప్పాను కదా. నేను యాప్లో లేనిది చెప్తే అండ్ ఎనీథింగ్ వాడు ఏమంటున్నా మళ్ళీ దాని కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్నమాట మనం పాటించలేదంట గైస్. కమ్యూనిటీ గైడ్ లైన్స్ పాటించలేదు అనేసి యూట్యూబ్ వీడియోని ఇది రిమూవ్ చేశాను అని అయితే నాకు మెసేజ్ వచ్చింది. సో దాంట్లో ఏం కమ్యూనిటీ గైడ్ లైన్స్ పాటించలేదు, నేను ఏం చేయలేదు నాకైతే తెలియదు. అండ్ నేను దాంట్లో ఉన్న రివ్యూ చెప్పాను. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో అయితే మన వీడియో చెక్అవుట్ చేయొచ్చు. ఫుల్ వీడియో ఉంది, నేనైతే ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను రీల్ లాగా. సో దాని గురించి అయితే మీరు చూసుకోవచ్చు. యూస్ఫుల్ యాపే అందరికీ అది కూడా. అండ్ నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో లైక్ పెట్టేవాళ్ళు దానిపైన థంబ్నెయిల్ కానీ అండ్ యూట్యూబ్కి సంబంధించిన ఏదైనా వర్డ్స్ కానీ మాటలు కానీ ఏదైనా వచ్చాయంటే ఎనీ యాప్ కానీ ఏదైనా ఉంటే చూసుకొని పెట్టండి గైస్. ఎందుకంటే చూసారుగా ఇలాంటి చిన్న యాప్ దాంట్లో ఉన్న దాని మీద నేను రివ్యూ ఇచ్చాను. సో ఆ ఇచ్చిన రివ్యూ గురించి మన వీడియో తీసేసానంటే అండ్ నాదంటే లైక్ ఇంకా పెద్ద జనరేటర్ కాలేదు దానిపైన అమౌంట్ కానీ ఏది కూడా. ఎందుకంటే 5 minutes పెట్టిన 5 minutesలో వాడైతే వీడియో తీసేసాడు. ఇంకా లైక్ కొన్ని రోజుల తర్వాత తీసేస్తే దానిపైన వచ్చి ఏమన్నా రెవెన్యూ జనరేట్ అయినా ఏమన్నా సబ్స్క్రైబర్స్ వచ్చినా దాంట్లో ప్రాబ్లం అయ్యేది గైస్. మనకైతే వచ్చిన రీచ్ అంతా పోయేది. సో అలా చూసుకొని అయితే అప్లోడ్ చేయండి వీడియోస్ కానీ ఏదైనా ఉంటే. అండ్ మీకు ఇంకా దాని గురించి ఏమైనా డౌట్స్ వచ్చినా ఏదైనా ఉన్నా కూడా నాకు మెసేజ్ చేసేయండి, నేనైతే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు వాడు ఏం చేశాడంటే నాకైతే కాపీరైట్ స్ట్రైక్ అయితే ఏమీ లేదు, జస్ట్ వార్నింగ్ లాగా అయితే ఇచ్చాడు గైస్. సో ఆ వార్నింగ్ అనేది కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అంట, ఆప్షన్ కూడా ఉంది, నో ప్రాబ్లం. ఛానల్ సేఫ్, ఎలాంటి మనం లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ నాకైతే వార్నింగ్ లాగా అయితే వచ్చింది. ఆ వార్నింగ్ అనేది నేను రిమూవ్ చేసుకోవాలి అని అనుకుంటే 90 days వరకు అయితే వాళ్ళు టైం ఇచ్చారు. ఆ 90 days లోపు మనం ఎలాంటి లైక్ ఇంకేమైనా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏమైనా పాటించకుండా వీడియోస్ అప్లోడ్ చేసినా, ఇంకేమైనా ఎలాంటి వీడియోస్ ఉన్నా కూడా రాంగ్గా మనం అయితే అప్లోడ్ చేయొద్దు. అప్పటి వరకు కొంచెం వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలి. అయితే ఇప్పుడు వార్నింగ్ లాగా ఇచ్చాడు అన్న గైస్. సో దానికైతే నేను అప్లై చేశాను. 90 days తర్వాత వార్నింగ్ అనేది రిమూవ్ అవుతుంది. అది కాపీరైట్ స్ట్రైక్ అయితే కాదు. సో నో ప్రాబ్లం, మన ఛానల్ కానీ ఎలాంటివి కూడా ఏం ప్రాబ్లం అవ్వలేదు. కాకపోతే ఇంకొక లైక్ ఎన్ని వార్నింగ్స్ అని ఇంకొక వీడియో వల్ల ఏమైనా ప్రాబ్లం జరిగితే మాత్రం అప్పుడు మాత్రం కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది అనేసి అందులో మెన్షన్ చేసింది. సో
మనమైతే అలాంటివి ఏం చేయకుండా జాగ్రత్తగానే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు నెక్స్ట్ కూడా చేస్తాము, డోంట్ వరీ. అయితే నేనేం పాటించలేదు నాకైతే ఇంకా అర్థం అవ్వట్లేదు నాకైతే. బట్ నో ప్రాబ్లం, మనం అలాంటి వీడియోస్ ఇంకెన్నో చేస్తాం ఇన్ ఫ్యూచర్ కూడా, నో ప్రాబ్లం గైస్. కొంచెం చూసి అయితే అప్లోడ్ చేద్దాం అన్నమాట. అంటే అదే కాదు, కొంచెం చూసి అప్లోడ్ చేద్దాం. ఓకే, సో యూట్యూబ్ వార్నింగ్ అన్నది కూడా నేనైతే స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం అన్ని ఫిల్ చేసేసి వార్నింగ్ అనేది కూడా తీసేయడం జరిగింది. కాకపోతే 3 days అయితే టైం పడుతుంది ఫుల్గా రిమూవ్ కావడానికి. మనమైతే వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి అప్లై చేసేసాం. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే ముందు అయితే అన్ని చూసుకొని గైడ్ లైన్స్ ప్రకారం మాత్రం అప్లోడ్ చేయాలి. సో అది కూడా నాకు తెలుసు, బట్ నేను అప్లోడ్ చేసినట్లయితే మాక్సిమం ఐ థింక్ సో డోంట్ హ్యావ్ ఎనీ మిస్టేక్. బట్ నెక్స్ట్ ఎవరైతే అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారో నేను వాళ్ళకైతే చెప్తున్నాను, మై సజెషన్ ఈజ్ దట్ యూట్యూబ్ వాళ్ళ గురించి పైన యూట్యూబ్ యాప్లో మనం లైక్ తమ్నేల్ పెట్టే ముందు కూడా తమ్నేల్లో యూట్యూబ్ సింబల్ వచ్చి దాంట్లో రాంగ్ సింబల్ కానీ అలాంటివి, అంటే వాని యూజ్ చేయొద్దు అన్నట్టుగా, లైక్ వానికి అపోజిట్గా ఎలాంటి వీడియోస్ నువ్వు అప్లోడ్ చేసినా కూడా ఆటోమేటిక్ అదైతే వాళ్ళకి స్పాట్ అవుతుంది వీడియోస్, అండ్ వీడియో రిమూవ్ చేయడం అనేది అయితే జరుగుతుంది, లేదా స్ట్రైక్స్ కూడా రావచ్చు. సో కొంచెం చూసుకొని అయితే అప్లోడ్ చేయండి గైస్. ఓకే, ఎలాంటి బిగినర్స్ యూట్యూబ్ ఉన్న ఎవరైనా కానీ గైస్, ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఎవరికైనా కావాలనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, BGMI లవర్స్ ట్రోల్ స్క్వాడ్ అనేది గైస్, మనకైతే మెసేజ్ చేసేయండి. నేనైతే అందరికీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ గైస్. ఓకే, ఎలాంటి చిన్న ఇష్యూస్ ఉన్న గేమింగ్ పరంగా కానీ అండ్ యూట్యూబ్ పరంగా కూడా, ఎవరైనా లైక్ స్టార్టింగ్ మానిటైజేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారా, అవుతుందా, సో దాని గురించి కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను, ఎలాంటి స్టెప్ ప్రాసెస్ కానీ ఏది ఉన్నా కూడా. సో అందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది గైస్, ఫాలో అండి. అందరూ కూడా మెసేజ్ చేసేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. గేమింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా లైక్ టెక్ గురించి కానీ బ్లాగ్స్ కానీ కొత్తగా అయితే ఎవరు పెట్టని వీడియోస్ మాత్రమే ట్రై చేస్తున్నాను. మీకు తెలుసు కదా గైస్, వేరే వాళ్ళు పెట్టిన వీడియోస్ మనం ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేయను. మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు అప్లోడ్ న్యూ వీడియోస్ అండ్ డిఫరెంట్ వీడియోస్ మాత్రమే. మీకు తెలుసు యూట్యూబ్కి జియోకి వాళ్ళ మధ్య ఏమన్నా లొల్లుంటే మీరు చూసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేస్తే నా వీడియో తీసేసారు ఇది. సో ఇక్కడ ఏం జరిగింది తెలుసా గైస్, అయితే మళ్ళీ వీడియో పెట్టిన జస్ట్ 5 minutes ఉన్న ఆటోమేటిక్గా తీసేసినట్టు అయితే నాకు మెసేజ్ వచ్చింది మెయిన్లో, యువర్ వీడియో హ్యాస్ బిన్ రిమూవ్డ్ అని. అర్లే పోనీలే అనుకున్నాను, చెప్పాను కదా మనం ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేద్దాం, కాకపోతే చూసి అప్లోడ్ చేద్దాం ఇప్పటి నుంచి అయితే, నో ప్రాబ్లం. అండ్ మీరు కూడా మీ సపోర్ట్ కూడా కావాలి గైస్. సో అందరూ కూడా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే అందరూ కూడా లైక్ కొట్టండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.